నిజంగా నాగార్జున అన్న చాలా డిసప్పాయింట్ చేసినావు. నిజంగా ఇంత డిసప్పాయింట్ చేస్తావు అని అనుకోలేదు అన్న అసలు. నువ్వు తెలుగు సినిమా అని చెప్పి హాలీవుడ్ సినిమా ఎట్లన్నా అసలు మేమంతా ఏమైపోవాలి, అసలు ఏమైపోవాలి, డెడ్ బాడీలు కలెక్ట్ చేసుకుంటారు అందరూ. ఒక్కొక్కరు పిచ్చోళ్ళు అయిపోయి ఆ క్లైమాక్స్ చూసి. ప్రతి సెంటర్ లో బీట్ చేయబోతుంది. లెట్స్ సీ. ఇట్లా వేయద్దా నాను, కొంచెం జాలి చూపి అన్న మా మీద, మరి ఇంత ఘోరంగా. సో గైస్, ద వెయిట్ ఈస్ ఓవర్. వి ఆర్ గోయింగ్ టు వాచ్ కల్కి 2898. పొద్దున్న నుంచి ప్రతి ఒక్కరు సాగొట్టిల్లు, అది పెట్టి ఇది పెట్టి, కానీ ఏమి చూడకుండా స్కిప్ చేసి 11:55 కి మూవీ పోతుంది. నైట్ నుంచి ఒక యుద్ధం చేసి మరి మార్నింగ్ అతి కష్టం మీద 11:55 స్టోరీ పెట్టడు, స్నాప్లు పెట్టడు, అన్ని స్కిప్ చేసి ఏమి చూడకుండా మూవీని ఎంజాయ్ చేద్దామని అయితే మేమైతే పోతున్నాము. మీరు కూడా స్కిప్ చేయండి, ఏం చూడకండి, ఎందుకంటే క్రేజీనెస్ ని మిస్ అయిపోతారు, మ్యాడ్నెస్ ని మిస్ అయిపోతారు. ఒక్క స్పాయిలర్ కూడా చూడలేదు, అది దానికి మెచ్చుకోవాలి. అన్ని థియేటర్లో చూద్దామని ఒక్క స్పాయిలర్ కూడా చూడలే, ఒక్క రివ్యూ కూడా చూడలే. ఎన్నో వచ్చినాయి, మా దోస్తులు స్నాప్లు పెట్టడు, అందరు స్టోరీలు పెట్టడు, కానీ ఏం చూడలే మేమైతే. సో గైస్, లెట్స్ గో. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. కొన్ని నిమిషాల్లో మేమైతే అరాచకాన్ని చూడబోతున్నాం. కలెక్ట్ మై బాడీ నియర్ జేపీ సినిమాస్. నాగి మామ మాస్ చూద్దాం థియేటర్ లో. అసలు పిచ్చ ఎక్సైటింగ్, ఎన్ని రోజులు వెయిట్ చేపిస్తామా మొత్తానికి. ఫైనల్ గా టాలీవుడ్ లో ఒక పెద్ద సినిమా ఈ ఇయర్ అయితే ఒక పట్టుమని 10 సినిమాలు కాదు, ఒక్క సినిమా కూడా లేదు నాకు నచ్చిన సినిమా చూసి మిగతా వాళ్ళు కుళ్ళుకొని ఏడవాలి. బాలీవుడ్ వాళ్ళు అయితే ఇక ప్యాక్ చేసుకోవాల్సిందే దీని తర్వాత. అట్లుంటే మన సినిమా. ఆ రిఫరెన్సెస్ ఎలా వాడారు మహాభారతానికి, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, క్యామియోస్ గురించి, ఏ టైంలో వస్తారు వాళ్ళ టైమింగ్ ఎలా ఉంటుంది, అన్ని మన కల్చర్ ని యూజ్ చేస్తూ ఈ సినిమా తీశాడు. అది దానికి ఒప్పుకోవాల్సిందే. హాలీవుడ్ లెవెల్ మూవీ ఎవరైనా తీస్తారు, బట్ మన కల్చర్ ని వాడి ఎలా తీయమని చాలా గ్రేట్. ఆ వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంటుందో చూడాలని నాకైతే చాలా ఎగ్జైటెడ్ ఉంది. డూడుల్ చూసినప్పుడు అయితే నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. 2 ఎపిసోడ్స్ డూడులే ఎంతో అంటే ఎంతో ఎగ్జైటింగ్ అనిపించింది. మూవీ మీద ఇంకా పెంచేసింది నాకైతే. సో ఈ మూవీలో నువ్వు ఏం ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయబోతున్నావు? నేనైతే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాగిమావ ఏం ప్రెస్ మీట్లు పెట్టకుండా ఆల్రెడీ ఏదో ఉంది నేను డైరెక్ట్ చూపించాలని చాలా ట్రై చేశాడు. సో అతను రెస్పెక్ట్ చాలా విషయాలు ఏదైనా స్క్రీన్ మీద చూద్దామని. కంప్లీట్ మనం జస్ట్ ట్రైలర్ చూసింది 1% కూడా కాదనుకుంటా. ఇంకా వాళ్ళ అమ్మాయి చూస్తుంది మన. ఈ మూవీ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను ఎట్లా అంటే స్టోరీ అనేది మంచి కనెక్టివిటీ ఉంటే ఆబ్వియస్లీ అది అందరికీ జనాల్లోకి వెళ్ళిపోతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ మంచిగా అంటే ఎక్కడ మనకి డిసప్పాయింట్ చేయకుండా కంప్లీట్ విజువల్ ట్రీట్ లా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని విజువల్ ట్రైలర్లో వేశారు. నేనైతే నాగిమావకి పెద్ద ఫ్యాన్. బికాజ్ వెడే సుబ్రహ్మణ్యమైన మహానటి అయితే నా మైండ్ బ్లో చేసింది. ఆ టైంలో ఆ మూవీ అయినా, టేకింగ్ అయినా, విజువల్స్ అయినా ఇట్స్ ఏ మాస్టర్ పీస్ ఇన్ అవర్ టాలీవుడ్ అని చెప్పొచ్చు. సో దీన్ని ఇంకెలా మూవీకి ఎవాల్వ్ అవుతుంటూ వస్తున్నాడు. ఇంకా ప్రభాస్ కూడా స్కూల్ పోనట్టున్నారు అందరూ. వాళ్ళే ఇచ్చేసేయాలి, అసలు నేషనల్ వాళ్ళే ఇచ్చేయాలి మన కల్కి మూవీకి. ఇట్స్ ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా. యా, లెట్స్ గో. అందరు వెళ్ళిపోతున్నారు, మనం కూడా మా షో కూడా స్టార్ట్ అయింది. సో విల్ గెట్ బ్యాక్ టు యు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది గ్యాస్. అసలు అయితే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఎవరు అస్సలు మిస్ అవుతుంది. ఎవరు నేను చెప్పినా కానీ అంతే. ఆ వరల్డ్ బిల్డింగ్ అయినా ఏదైనా కానీ మన అసలు
ఇది ఒక బాహుబలి తర్వాత ఇలాంటి లైఫ్ టైం క్యారెక్టర్ ప్రభాస్కి వస్తుంది అనిపిస్తుంది నాకైతే. మన డార్లింగ్ అయితే క్యారెక్టర్ కమల్ హాసన్ అయినా చూద్దాం. ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంకా మేము ఎక్స్పీరియన్స్ ఫర్ కమల్ హాసన్ గారు చాలా అసలు ఆ సీన్ తోటి మీకు పైసా వసూలు అంతే. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అయితే రాసి పెట్టుకోండి, అసలు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే మన అథెంటిసిటీ అయితే మనకు ఉంది. ఇంకా తెలుగు సినిమా ఇంకా రూల్ చేయబోతుందని గర్వంగా ఇప్పుడు వరకైతే ప్రభాస్ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ అని ఇదైతే నేను డైరెక్ట్ చెప్పిస్తున్నా. బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ ఇది పక్కా బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ కూడా చూసి మీకు ఫుల్ రివ్యూ చెప్పేస్తాను. హే గైస్, వి ఆర్ బ్యాక్ అగైన్. సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేసుకున్నాం గాయస్. అస్సలు ఇది మన తెలుగు సినిమా ఇంత రేంజ్ ఉంది, ఇట్లా తీయగలడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాళ్ళు తీసుకున్న బడ్జెట్ లో ఒక హాలీవుడ్ కాదు కదా, మన రిఫరెన్సెస్ వాడి నెక్స్ట్ లెవెల్ తీసేసిందా. ద వే నాగశ్విన్ ఫ్యూచర్ని మన పాస్ట్ని అదే హిస్టరీని కలిపాడు కదా, మైండ్ బ్లోయింగ్. అసలుకి మేము ఎంత ఎంజాయ్ చేసామంటే సినిమా మొత్తం అసలు సీట్ల నుంచి కూర్చుంటే పాపం లేచి విజిల్ చేయడం కానీ నెక్స్ట్ లెవెల్ మూవీ. అసలు ఎక్స్పీరియన్స్ సెకండ్ హాఫ్ ఇట్లా కూర్చొని తిరిగేలోపు సినిమా అయిపోద్ది, అసలు మీకు తెలియని కూడా తెలియదు సెకండ్ హాఫ్ అయిపోయిందని, అంత బాగుంది. ద ప్రీ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ అసలు నాకు మైండ్ పనిచేయట్లేదు. మన డార్లింగ్ అయితే మళ్ళీ ఇంకొక బాహుబలి తర్వాత అలాంటి మూవీ ఇదైతే. ప్రభాస్ క్యారెక్టర్ కూడా అసలు చాలా డిఫరెంట్ ప్రీవియస్ మూవీ తోటి కంపేర్ చేస్తే. డార్లింగ్ ని ప్రజెంట్ చేసిన కూడా విధానం కూడా మీరు చూడొచ్చు, ఎంత కామిక్ గా. అండ్ మన బాడీ బాక్స్ ఆఫీస్ అంటారు కదా, బాక్స్ ఆఫీస్ ఎంట్రీలో ఎలివేషన్ పడింది. మ్యూజిక్ సంతోష్ నారాయణ నెక్స్ట్ లెవెల్. సంతోష్ నారాయణ కూడా బేసిక్ గా న్యాయం చేసిందని చెప్పాలి. అండ్ ద మెయిన్ ఇక్కడ అందరంటే మెచ్చుకోవాల్సింది అయితే మన నాగశ్విన్, బికాస్ అతనికి ఉంది 2 మూవీస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. అండ్ ఇంత పెద్ద మూవీ తీసాడంటే ఎవ్వరు నమ్మరు, అసలు ఎవ్వరు నమ్మరు. ద కైండ్ ఆఫ్ మూవీ హీ హాస్ బీన్ టేకెన్ ఇస్ నెక్స్ట్ లెవెల్. మన టాలీవుడ్ తలెత్తుకునేలా చేశాడు నాగశ్విన్ అయితే. ఒకటే మాట, మూవీ చూసి మీరు బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా గర్వపడతారు. గుండెల చేసుకొని తెలుగు సినిమా రాబాయ్ అంటారు, అట్లుంది సినిమా. ఇంకా అమితాబ్ సార్ అయితే బాబా స్క్రీన్ ప్రజెన్స్ ఎంతైనా బిగ్ బి ఎందుకంటారు ఎప్పుడు నాకు అర్థమైంది. అసలు ఇన్ని ఏళ్ళ నుంచి ఇలాంటి మూవీ కోసం అమితాబ్ సార్ ఇలాంటి మూవీ గురించే వెయిట్ చేసినాం అనుకోవాలి. అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఎప్పుడు వచ్చినప్పుడు గూస్ బంప్స్ ఉంటాయి. అశ్వత్థామ వచ్చినప్పుడు ప్రతిసారి మనకు గూస్ బంప్స్ వస్తుంది. అండ్ యూ విల్ ఎంజాయ్ ఎప్పుడు వస్తారు. ఇంకొక హైలైట్ ఏంటంటే కమల్ సార్ ఉన్నది 2 సీన్స్, వాటికి మీకు పైసా వసూలు అని చెప్పొచ్చు. మూవీ అంతా కూడా కాదు, ఆ 2 సీన్స్ తోటే మీకు పైసా వసూలు అయిపోతుంది. అసలు ట్రాన్స్ఫర్మేషన్ అని మీ ట్రైలర్ చూసి ఉండొచ్చు. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి అసలుకి ఇంత ఏజ్ వచ్చినా అని ఇలాంటి క్యారెక్టర్ ఇంకా 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 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ యూ విల్ బి మైండ్ బ్లోన్ బై సీయింగ్ హిస్ యాక్టింగ్. అండ్ నెక్స్ట్ మన దీపిక పదుకొనే అని ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇచ్చిన దగ్గర నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. అండ్ ఇంపార్టెంట్లీ క్యామియోస్ కూడా కరెక్ట్ టైమింగ్ లో పడ్డది. క్యామియోస్ మన మూవీని ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడికి లేపేసాయి. అండ్ ద మెయిన్ అంటే క్లైమాక్స్ మొత్తం ఒక లాస్ట్ 30 minutes ఇట్ విల్ బి ద. అండ్ చెప్పాలంటే హార్ట్ ఆఫ్ సినిమా అని కూడా చెప్పొచ్చు లాస్ట్ 30 minutes ని. అండ్ దాని తర్వాత కూడా మీకు ఎంకరేజ్ సీన్ ఉంటుంది, అది డోంట్ మిస్ దట్. అండ్ ఇంకోటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే దీని ముందు 2 episodes రిలీజ్ చేస్తారు, పక్కా చూసే మూవీ చూడండి. ఇట్ ఈస్ లైక్ ప్రీక్వెల్ అనుకోండి. కొంచెం చూసి వెళ్తే మీకు ఇంకా మంచి ఐడియా ఉంటుంది అంతే. చూడడం వాళ్ళు కూడా ఏం పర్లేదు, జస్ట్ చూసి వెళ్తే మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంతే. ఇంకా ఏం చెప్పమంటారు, నన్ను ఇట్లా కొద్దిసేపు అట్లనే ఇసి పెట్టండి అన్నట్టుంది నాకైతే మూవీ చూసి వచ్చాక. నిజంగా మళ్ళీ ఇంకో షో అయింది, మైండ్ పనిచేస్తలేదు అసలు. నేను పక్క ఈ సండే అన్నా మండే అన్నా పక్క వెళ్దాం మనం. ఇప్పుడు అంటే కష్టం, టికెట్ దొరకవు మీకు. వీకెండ్లో టికెట్ దొరికితే చూడండి, బ్లాక్ బస్టర్ టాకు ఫస్ట్ డే నా అంచనా ప్రకారం అయితే RRRని ప్రతి సెంటర్లో బీట్ చేయబోతుంది. లెట్స్ సీ. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు అసలు టైం వేస్ట్ చేయకుండా ఎక్కడ టికెట్ దొరికితే అక్కడ పోయి చూడండి ఫస్ట్. ఎందుకంటే నెట్ లో ఆల్రెడీ క్యామియోస్ అది పెట్టేస్తున్నారు, అవి స్కిప్ చేసేయండి. మాక్సిమం మనతోటి కాదు, బట్ మీరు ట్రై చేయండి. బట్ ఎక్కడ దొరికినా మీరు వెళ్ళి చూడండి. ఇలాంటి మోర్ రివ్యూస్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం
మా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. పక్కా సబ్స్క్రైబ్ చేయండి మా పేజ్ని, అండ్ బెల్ ఐకాన్ నొక్కేయండి. యా